first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. శ్రీశైలశృంగకుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాస్. అప్పుడు వీడు కదలడు అని నమ్మకం వచ్చి తీగలు చుట్టుకుంటాయి. వీడు కదలడు అని నమ్మకం వచ్చి పక్షి చెవుల్లో పుల్లలు పెట్టి గూడు పెడుతుంది. వీడు కదలడు అని నమ్మి పక్షులు వాసం చేసి గుడ్లు పెట్టి పొదిగి అరుస్తాయి. అయినా కదలడు. ఎందుకనంటే తన్మయుడై ఉన్నాడు. అది సమాధి స్థితి. ఆ స్థితికి వెళ్ళినవాడు అనుభవిస్తున్నాడు ఈశ్వరుణ్ణి. వాడు జీవన్ముక్తుడవుతున్నాడు. వాడి శరీరము పడిపోయినప్పుడు విదేహమోక్షాన్ని పొందాడు. శరీరం పోయింది. ఇంకా అంతటా పరివ్యాత్మమైన ఆత్మ అయ్యాడు. ఆ తన్మయావస్థ పొందడానికి ఇది సోపానము కావాలి తప్ప ఇది నాకున్న ప్రజ్ఞాని నాకు నేను 10 మాటలు మిడిసిపడడానికి కారణమైనంత కాలము ఈశ్వర నిన్ను చేరడానికి ఎట్లా హేతు అవుతుంది? నువ్వు నవ్వవా నన్ను చూసి? అయ్య పిచ్చాడా అని అమాయకుడైన బిడ్డను చూసి తల్లి నవ్వినట్టు నవ్వుతాడు. అయితే ఏ తల్లి నవ్విందో ఆ తల్లే పాయసం పడితే నవ్విన పరమాత్మ ఏం చేస్తాడు? తద్దోషాన్ని దిద్దుతాడు. ఇది నీ ఎందు పోవడానికి నేను దిద్దుతానంటాడు. అందుకని గురు రూపంలో ఆయనే వచ్చి దీన్ని నువ్వు ఇట్లా వాడుకో, ఇది నీకు దీనికి కారణం కావాలి అని ఆ తన్మయావస్థని కల్పిస్తాడు. అది భగవంతుణ్ణి చేరడానికి కారణమవుతుంది. అందుకని చరణాల్లో అంటున్నారు, ఇది ఈశ్వరుడు ఉన్న చోటని నేను ఎట్లా తెలుసుకోగలను? అంతటా ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహములతో చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. ఇక్కడ ఉన్నవాడిని అయితే చూడగలను. అంతటా ఉన్నాడంటే ఎలా చూస్తాను? ఆ జ్ఞానము కలగాలి. ఆ జ్ఞానం ఎవరివ్వాలి? ఆయన ఇవ్వాలి. కాబట్టి ఉన్న చోటెరుగుదునా ఓయి అంటే పలికేవా? అతిశయం మనసులో ఉండిపోతే ఓయి అని పిలిస్తే నువ్వు పలుకుతావా? సాధ్యమా? నేనేమైనా ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళిపోయినట్టు నీ దగ్గరికి పరమపదానికి వచ్చి వెళ్ళిపోగలిగినంత సమర్థున్నా? నా వల్ల సాధ్యం అవుతుందా? ఇంత పారవశ్యం ఉండి ఇంత గొప్పగా విష్ణు సంకీర్తన చేయగలిగినటువంటి మహాజ్ఞాని, భక్తి వైరాగ్యము కలిగినటువంటి వారు తన మీద పెట్టుకుని నన్ను చూసి నువ్వు నవ్వవా అని పాడడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, వీరిని చూసి నువ్వు నవ్వవా అని రాశారనుకోండి అతిశయం అవుతుంది. అందుకని నిజానికి ఆ హేయ గుణములు లేకపోయినా తన యందు ఆరోపించుకోవడం పరమ భక్తికి తార్కాణం. అది భక్తి యొక్క చరమస్థితి. భక్తిలో ఏమవుతుందంటే ఆ అపార వినయం వస్తుంది. నేనెంతటి వాడిని, నా యందు ఏది ఉన్నది ఈశ్వర విభూతి తప్ప. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ వా తత్తదేవావగచ్చస్త్వం మమ తేజోంశ సంభవం. నా యందు ఏ తేజస్సున్నా అది ఈశ్వరుడి అనుగ్రహం. ఆయన తేజస్సు తప్ప నాది కాదు. ఆయన ఉపసంహారం చేస్తే ఎంతసేపు? ఆయన అనుగ్రహించాడు కాబట్టి నడుస్తోంది అన్న వినయం ఎక్కడుంటుందో అక్కడ అనుగ్రహం ఉంటుంది. అందుకే మీరు చూడండి, మహాత్ములైన వారెవ్వరూ ఈ వినయం తప్పరు. అంతటి మహానుభావుడు శంకరాచార్యులు వారు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి అన్నారు. అవినయమపనయ విష్ణోహో అన్నారు షట్పదీ స్తోత్రంలో. నాకు అవినయాన్ని తీసి వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు. భాగవతోత్తముల యొక్క గొప్ప గుణం ఏమిటంటే ఎప్పుడు వారు ఇది నాది అన్న భావన పొందరు. వారికి అన్నింటికన్నా చదవడానికి భయమైంది ఏమైనా ఉంటే ఏంటంటే సన్మానపత్రం. ఎందుకంటే అది చదువుకుంటే నేను ఇంత వాడిని ఏమైనా అభిప్రాయాలు ఏర్పడిపోతాయేమో అని భయపడి కనపడకుండా దాచేది ఏదైనా ఉంటే సన్మానపత్రమే తప్ప ఇది నా యందు ఉన్న విభూతి నా గొప్ప అని అనుకుంటే దూరం జరగడం అవలా. అది ఆయన నన్ను లాక్కోవడానికి కట్టుకున్న తాడు. ఆయన తాడు కట్టి నన్ను లాక్కుంటున్నాడు. అంటే రాగస్వరూప పాశాఢ్య, ఈ రాగము తీసి ఆవిడ భక్తిపాశం వేసి తన దగ్గరికి లాక్కుంటోంది. నాకే ఉంది? ఏమీ లేదు. నేనేం పెద్ద చదువుకోలేదు, మహావిద్వాంసుణ్ణి గాను, సమస్త శాస్త్రములు తెలిసున్నవాణ్ణి గాను. అయినా వీడెలా తరించాలి? అందుకని వీడికి ఏదో 4 మాటలు మాట్లాడడం అన్న లక్షణాన్ని ఇస్తే తగుదునమ్మా అని బయలుదేరుతాడు. ఏదో 1 గంటన్నర మాట్లాడతాడు.
ఇది అడ్డు పెట్టి నా దగ్గరికి లాక్కుంటానని ఆయనే ఆ పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటున్నాడు. ఇదంతా నాదే అంటే నేను మాట్లాడకపోతే ఈ మైక్ ఎంతో, ఆయన మాట్లాడకపోతే నేను అంతే. అది తెలుసుకుంటే చాలు. ఆ వినయాన్ని ప్రతిపాదించి ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గములు కావు. ఏ మార్గము పట్టినా ఆ మార్గము ద్వారా నువ్వు కాదు కర్తృత్వంతో చేరేది. ప్రీతి పొంది ఈశ్వరుడు లాక్కోవాలి, ప్రీతి పొంది ఈశ్వరుడు కలుపుకోవాలని గుర్తుపెట్టుకో, వినయాన్ని నిలబెట్టుకో. అది తాత్పర్యం కీర్తనకి. చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట